చెన్నై వర్సెస్ ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ కు కోట్లలో బ్లాక్ మార్కెట్ లో విశాఖ ఏసీఏ క్రికెట్ స్టేడియంలోని అవినీతిమయం వైజాగ్ స్టేడియం బ్లాక్ టికెట్స్ లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న ఆరోపణలు ఒక్కొక్కటిగా టికెట్ వేలల్లో బ్లాక్ మార్కెట్ కు వెళ్లడంపై దుమారం రేపుతుంది. 1000 టికెట్ 6 నుండి 7,000 వరకు, 4,000 టికెట్ ను 10 నుండి 16,000 వరకు మార్కెట్ లో పలికింది. వందల టికెట్ స్టేడియం నుండి పెద్ద ఎత్తున గుంపల గుత్తిగా కొంతమంది చేతుల నుండి బ్లాక్ మార్కెట్ కు చేరుకున్నాయని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. స్టేడియం బయట వేలల్లో బ్లాక్ టికెట్స్ అమ్ముతుంటే పట్టించుకొని పోలీస్ వ్యవస్థ, స్టేడియంలో వ్యక్తులే బయటకు వచ్చి బ్లాక్ టికెట్స్ అమ్మతంతో నిర్వాహకులపై ఆరోపణలకు వెలువెత్తుతున్నాయి. ఇక నెల క్రితం హనుమాన్ విహారీ విషయం మరవక ముందే బ్లాక్ టికెట్స్ వ్యవహారం రాజకీయ నాయకుల ఒత్తిడితో హనుమా విహారీని కెప్టెన్సీ నుండి తప్పించారని దుమారం చోటు చేసుకుంది. ఒకటి 8,000 ఎక్కువ 9,000 పంపుతున్నారు. అక్కడైతే ట్రిపుల్ రేట్ అమ్ముతున్నారు. కాలు 30 ఓ స్టాండ్ టికెట్స్ పక్కనే. ఈ ఓ స్టాండ్ డిమాండ్ ఎక్కువ చూపిస్తారు. యాప్ ఓపెన్ చేయండి, సిఎస్కే ప్లేస్ పక్కనే ఓ స్టాండ్ కావాలా. 7,000 ఇచ్చాను మరి అంతకంటే తగ్గదంగా. అదే టికెట్ బ్లాక్లో దొరుకుతాయేమో. బ్లాక్లో దొరుకుతూ రాసేద్దాం రోజు ఒకడే సార్. అప్పుడు జానరావు అని టీషర్ట్ బ్రేకింగ్ న్యూస్లో ఉన్నా పెట్టి ఆల్రెడీ ఉన్నారు. ఏంటి 3 ఉన్నాయి సార్. అందా ఏ రూపాయలు సార్? 3,500 సార్. 8,000 గణేష్ బాయ్. తగ్గించనా తెచ్చేస్తాను. పట్టు నోట్ ఏదైనా పట్టండి. క్యాష్ హలో అయిపోయింది సార్. అయిపోయింది సార్. వస్తాను సార్. ఒక టికెట్ వేస్తాను సార్. 1 minute సార్. చేస్తాను సార్.